నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు భారీగా బయలుదేరిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి విజయనగరం వరకు సాగనున్న నారా లోకేష్ పాదయాత్ర దాదాపు యువగలం 3,122 కిలోమీటర్లు 226 రోజులు దిగ్విజయంగా జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కానీ యువగలంలో చాలా హుందాగా మాట్లాడి పార్టీ పరువు ప్రతిష్టలు భయంకరంగా నిలబెట్టినారు. నెక్స్ట్ రాబోయే 2024లో మా తెలుగుదేశం ప్రభుత్వం దీంట్లో ఏ డోకా లేదు. జై యువగలం. అందరూ ఈ టీడీపీ శ్రేణులు చాలా ఉత్సాహవంతంగా అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాము. ఈ ముగింపు సభ విజయవంతమయ్యి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని మనం చూసేంత వరకు ఈ యువగలం అదేవిధంగా రైతులు అదేవిధంగా మహిళా లోకం అందరూ కలిసి ఈ యాత్రను దిగ్విజయం చేసి అదేవిధంగా రాబో ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా మనం చంద్రబాబు నాయుడిని ఎన్నుకునే వరకు మనమంతా కృషి చేసి పోరాడి ఈ ఓటర్లను చైతన్యవంతం చేసి అందరి దగ్గర మనం ఓట్లు వేయించి మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు అందరూ కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరూ అన్ని వర్గాల వారు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు అందరూ కలిసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ బాగుపడాలంటే చదువుకునే విద్యార్థులు యువత ఉద్యోగాలు వచ్చి అందరూ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ మేము వెళ్తున్నాము. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై పులివర్తి నాయని, జై పవన్ కళ్యాణ్. భూదాన్ పోచంపల్లిలో నేతన్నలతో రాష్ట్ర